బీసీఎంఈ చాలామంది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టమని అడుగుతున్నారు. సో దానికి సంబంధించి మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో ఇకపోతే సివిల్ ఇంజనీరింగ్కి వచ్చినట్లయితే మనకి అంటే సివిల్కి వచ్చినట్లయితే రోల్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ ఇన్ సొసైటీ ఒకటి అండ్ ఫీల్డ్స్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్. ఈ ఫీల్డ్స్లో కూడా ఏవో ఒక 5 ఫీల్డ్స్ మ్యాక్సిమం నేర్చుకోండి. మ్యాక్సిమం 5 ఫీల్డ్స్ అడగొచ్చు. అందులో తప్పకుండా జియో టెక్నికల్ ఇంజనీరింగ్ ఉండాలి, వాటర్ రిసోర్సెస్ ఉండాలి, ఇరిగేషన్ కూడా ఉండాలి. ఓకేనా? సో కనీసం ఒక 5 ఫీల్డ్స్ అయితే నేర్చుకుంటే చాలు. అదేవిధంగా స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ దాని యొక్క ఫీల్డ్స్, అదేవిధంగా స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ యొక్క ఇంపార్టెన్స్ అది కూడా నేర్చుకోవాలి. అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ బ్రిక్ అండ్ సిమెంట్, ఈ రెండు కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా? సో మనకి ఇక్కడైతే ఇంపార్టెంట్ ఏమంటే ఈ 3 పక్క. ఓకేనా? ఏంటంటి రోల్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్, ఏవైనా ఒక 5 ఫీల్డ్స్ సివిల్ ఇంజనీరింగ్లో, అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ బ్రిక్ ఆర్ సిమెంట్. ఓకేనా? ఈ 3 ఇంపార్టెంట్. దాంతోపాటు ఇక సెకండ్ యూనిట్కి వచ్చినట్లయితే సర్వైయింగ్లోని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి. రైజ్ ఇన్ ఫాల్, బ్యాక్ బేరింగ్, ఫ్రంట్ బేరింగ్, ఆర్సీ టు డబ్ల్యూసీబీ, డబ్ల్యూసీబీ టు ఆర్సీ, ఈ విధంగా ఉంటాయి కదా. ఆ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు నేర్చుకోవాలి. అన్ని ప్రాబ్లమ్స్ నేర్చుకుంటే మనకి ఏదో ఒకటి ప్రాబ్లం అనేది ఈ యూనిట్లో రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఆ సెకండ్ యూనిట్లో ఉన్నటువంటి అంటే సర్వైయింగ్లో ఉన్నటువంటి అన్ని ప్రాబ్లమ్స్ కనుక నేర్చుకుంటే మీరు మ్యాక్సిమం థియరీ పార్ట్ చదవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ ఇవ్వడానికే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఓకేనా? సో అదేవిధంగా ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఓకేనా? ఇది వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. వీటితో పాటు ఫ్లెక్సిబుల్ అండ్ రిజిడ్ పేమెంట్స్, ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. అదేవిధంగా సోర్సెస్ ఆఫ్ వాటర్ యొక్క సోర్సెస్ అండ్ రైన్ వాటర్ హార్వెస్టింగ్ ఒకటి, వాటర్ స్టోరేజ్ స్ట్రక్చర్స్ ఒకటి. ఓకేనా? ఇవన్నీ కలిపి థర్డ్ యూనిట్. ఓకేనా? సో ఇవి థర్డ్ యూనిట్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా? అంటే సివిల్కి సంబంధించి బీసీఎంఈలో. ఇక మెకానికల్కి వచ్చినట్లయితే రోల్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఇన్ ఇండస్ట్రీస్, ఇంపార్టెంట్ క్వశ్చన్. అదేవిధంగా మెటల్స్, ఫెర్రస్ అండ్ నాన్ ఫెర్రస్, ఈ రెండు వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఒకవేళ ఈ 2 క్వశ్చన్స్ కనుక మిస్ అయితే మీకు సిరామిక్స్ కానీ స్మార్ట్ మెటీరియల్స్ కానీ ఉంటుంది. ఓకేనా? ఈ యొక్క ఫస్ట్ యూనిట్లో ఈ యొక్క 4 క్వశ్చన్స్ అయితే వెరీ 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 ఇంపార్టెంట్. ఫస్ట్ ఇవి నేర్చుకున్న తర్వాత రిమైనింగ్ అయితే నేర్చుకోండి. ఓకేనా? అదేవిధంగా యూనిట్ 2కి వచ్చినట్లయితే ప్రిన్సిపల్ ఆఫ్ కాస్టింగ్ ఫార్మింగ్, ఇది ఇంపార్టెంటే. అండ్ మిషనింగ్ అండ్ 3D ప్రింటింగ్. ఓకేనా? తర్వాత స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్. ఈ యూనిట్ మొత్తం ఆల్మోస్ట్ కవర్ చేయాలి, ఎందుకంటే ఇది పెద్ద టాపిక్ అండ్ ఏది వస్తుందో పర్టికులర్గా చెప్పలేము, ఎందుకంటే అన్నీ కూడా ఇంపార్టెంటే కాబట్టి. ఓకేనా? సో స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటి నేర్చుకుంటారు. అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ బాయిలర్స్ కూడా అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఫస్ట్ అయితే మాత్రం మీరు ఏం నేర్చుకుంటారంటే వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ బాయిలర్ ఒకటి, ప్రిన్సిపల్స్ ఆఫ్ కాస్టింగ్ అండ్ ఫార్మింగ్ ఒకటి, అండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ 2 స్ట్రోక్ అండ్ 4 స్ట్రోక్, ఎస్ఐ ఇంజన్స్ అండ్ సిఐ ఇంజన్స్, అదేవిధంగా ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ అండ్ ఎక్స్టర్నల్ కంబషన్ ఇంజన్ అంటే ఐసీ అండ్ ఈసీ. ఫస్ట్ ఈ 3 నేర్చుకుంటారండి. ఈ 3 పక్క ఒకటి 5 మార్క్స్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? సో అది వీటితో పాటు ప్రిన్సిపల్ ఆఫ్ కాస్టింగ్ అండ్ ఫార్మింగ్ నేర్చుకుంటారు. అదేవిధంగా వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ బాయిలర్స్, ఈ 3 నేర్చుకున్న తర్వాత రిమైనింగ్ ఏవైతే మిషనింగ్ అండ్ 3D ప్రింటింగ్ కానీ స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ నేర్చుకోండి. ఓకేనా? అన్నీ నేర్చుకోవాలి. నేను ఏవైతే ఇంపార్టెంట్ ఇస్తున్నాను నేను ఎక్కువేం ఇచ్చేయట్లేదు. ఇవే ఇంపార్టెంట్, మ్యాక్సిమం ఇవే రావడానికి అవకాశం ఉంటుంది. మరి మిస్ అయితే మనం ఏం చేయలేం. ఓకేనా? సో మీరు జస్ట్ అదేవిధంగా పవర్ ప్లాంట్స్, న్యూక్లియర్, హైడ్రో, ఇంకా మీకు ఒక 3 or 4 పవర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, ఆ పవర్ ప్లాంట్స్ అన్ని కాన్సెప్ట్ నేర్చుకోవాలి. ఓకేనా? పవర్ ప్లాంట్స్ చాలా ఈజీ. అండ్ అప్లికేషన్స్ ఆఫ్ రోబోటిక్స్, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ పవర్ ప్లాంట్స్, అప్లికేషన్స్ ఆఫ్ రోబోటిక్స్ పక్కా క్వశ్చన్స్ అని మనం చెప్పాలి, ఎందుకంటే ఇవే ఇంపార్టెంట్ కాబట్టి. సో మనకి పవర్ ప్లాంట్స్ లేకుండా అయితే పేపర్ ఉండదు, ఏదో ఒక పవర్ ప్లాంట్ గురించి రాయమని చెప్తాడు. అదేవిధంగా వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టీమ్. ఓకేనా? ఈ యొక్క 13 + 10 23 క్వశ్చన్స్ పక్కా మీరు నేర్చుకుంటే ఈజీగా 70కి కనీసం ఒక 30 నుంచి 40 మధ్యలో మార్క్స్ అయితే గెయిన్ చేయొచ్చు. ఇంకా ఎక్కువ వచ్చినా కూడా నేనైతే ఆశ్చర్యపోని అవసరం లేదు. ఓకేనా? సో నేను అనుకుంది ఏంటంటే కనీసం 30 నుంచి మీరు 40 మార్క్స్ అనేవి ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? ఇంకా ఎక్కువ వచ్చినా కూడా ఆశ్చర్యపోని అవసరం లేదు. ఓకే? సో ఇవి కనుక ప్రిపేర్ అయితే మ్యాక్సిమం పాస్ అయితే అయిపోవచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. ఓకేనా? సో ఫస్ట్ ఏం చెప్తున్నానంటే మీకు ఫస్ట్ ఈ క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ చేయండి. ఈ క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ అయితే చదవండి. ఓకేనా? ఈ ఒక్కటే చదివి ఉండిపోమని చెప్పడం లేదు, మళ్ళీ చెప్తున్నాను. మళ్ళీ తర్వాత రాలేదు బ్రో అంటే ఏం చేయలేను. ఫస్ట్ ఇవి చదవండి. ఇవి చదివిన తర్వాత రిమైనింగ్ అయితే ప్రిపేర్ అవ్వండి. మీకు మ్యాక్సిమం టైం అయితే ఉండదు. ఒకవేళ టైం ఉంది అనుకుంటే రిమైనింగ్ చదవండి, లేకపోతే ఇవి చదవండి చాలు. ఓకేనా? థ్యాంక్ యూ.